యూరియాపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు రైతుల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు మంత్రులు. బీజేపీ నేతలకు పలుకుబడి ఉంటే కేంద్రం నుంచి యూరియా తీసుకురావాలన్నారు. తెలంగాణను వివక్షపూరితంగా బద్నాం చేయడానికే కేంద్రం తీరని మండిపడ్డారు. అధికారం లేకనే కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. జీఎస్టీ స్లాబుల సవరణ, రేట్ల మార్పులతో రాష్ట్రాల ఆదాయానికి గండి పడొద్దని కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు మినిస్టర్స్. రాష్ట్రాల ఆదాయాలు తగ్గకుండా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వాటాకు తగినట్టుగా దక్షిణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పన్ను స్లాబుల సవరణ, రేట్ల మార్పులపై జీఎస్టీ కౌన్సిల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ను ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రాలు 14% వృద్ధి రేటు సాధించలేదని, వార్షిక వృద్ధి కేవలం 8-9% మేరనే ఉన్నట్లు చెప్పారు భట్టి. జీఎస్టీ రేట్ల సరళీకరణ, పన్ను భారం తగ్గించడం మంచిదే అయినా రాష్ట్రాల ఆదాయం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని మంత్రుల సమావేశంలో కోరామన్నారు భట్టి. అంతకుముందు ఢిల్లీ పార్లమెంటు సెంట్రల్ హాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు ఆర్థిక సాయం అందించాలని రిక్వెస్ట్ చేశారు. ఎప్పుడు యూరియాను చూడని నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. శవాలపై పేలాలు ఏరుకునేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రామచంద్రరావుకు పలుకుబడి ఉంటే కేంద్రం నుంచి యూరియా తెప్పించాలన్నారు. వరదలు, యూరియాపై వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి తుమ్మల. రాష్ట్ర రైతాంగాన్ని, దేశ రైతాంగాన్ని బాధ పెట్టేటటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకా రాజకీయ పరంగా ముసుగేసుకొని రాష్ట్రాలని బదనాం చేయాలనో, రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనో, రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవటం వాళ్ళ యొక్క అవివేకం అవ్వచ్చు, మూర్ఖత్వం కావచ్చు. కానీ ఇటువంటి చేదస్తాలతోటి, ఇటువంటి మూర్ఖత్వాలతోటి మీరు రాజకీయ పార్టీలని బలపరుచుకోలేరు, రాజకీయంగా ఎదగలేరు. యూరియాపై బీఆర్ఎస్, బీజేపీ రైతుల్లో లేని అపోహలు కలిగిస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం. తెలంగాణను వివక్షపూరితంగా బద్నాం చేయడానికి కేంద్రం యత్నిస్తుందని చెప్పారు. యూరియా సప్లై బాధ్యత కేంద్రానిదే అయినా బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు పొన్నం. ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. చెప్పులు కృత్రిమంగా పెట్టి ప్రజల లోపల ఆందోళన కలిగింపజేసి ఒక కృత్రిమ కొరత ద్వారా ప్రజలను, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రాక్షసానందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది, మానుకోండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మైండ్ పనిచేయడం లేదని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ పార్టీని థర్డ్ గ్రేడ్ అనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. అసలు థర్డ్ గ్రేడ్ అంటే ఏంటో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంట్లో సమస్యలతో ఆయనకు మైండ్ పనిచేయక ఏదేదో మాట్లాడుతున్నారన్నారు మంత్రి సీతక్క. సొంత చెల్లెలే ఆయన మీద లేఖ రాసిందన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై డొంక తిరుగుడు మాటలు ఎందుకని ప్రశ్నించారు మంత్రి సీతక్క. లేదా థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం పెట్టిన క్యాండిడేట్ థర్డ్ గ్రేడ్ పర్సన్, అసలు నీ డర్టీ మైండ్ అయ్యా, నీ మైండ్లో అసలు ఫ్రెష్నెస్ లేదు. ఒక దిక్కు కేసులు, ఒక దిక్కు ఇంట్లో ప్రాబ్లం. సొంత చెల్లి ఇవాళ మీ మీద లెటర్ రాసింది, నేను అమెరికాలో ఉండగా నా మీద ఇంత కుట్ర జరుగుతుంది అని. అలాంటివన్నీ డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి మైండ్లెస్ మాటలను కేటీఆర్ అంటున్నారు. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ పనుల పండుగ నిర్వహిస్తున్నామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీల నిర్మాణంతో పాటు పలు పనులు చేపడతామన్నారు. అధికారం లేకపోవడంతో కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు మంత్రి కొండా సురేఖ. ముందు కేసీఆర్ను అసెంబ్లీకి రప్పించి తర్వాత మాట్లాడాలన్నారు. దేవాదాయ శాఖ భూములను రక్షించడం తమదే బాధ్యత అని చెప్పారు. వరంగల్ నగర అభివృద్ధికి పలు శాఖల అధికారులతో రివ్యూ చేశారు మంత్రి కొండా సురేఖ. అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ఒకటేసారి ఇంట్లో కూర్చునే వరకు ఆయనకు మతి భ్రమించి ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదలు మీ నాన్నని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి నువ్వు మాట్లాడు. నువ్వే ప్రతిపక్ష నాయకుడిలాగా నువ్వు మాట్లాడడం అనేది అది హాస్యాస్పదంగా ఉంది. ముందు నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో. ఎండోమెంట్ ల్యాండ్ అనేది చాలా వాల్యుబుల్ ల్యాండ్. అప్పుడు ఆ కాలంలో చాలామంది ఎకరాల స్థలాలను దేవుళ్ళకి ఇచ్చినప్పుడు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద. సెక్రటేరియట్లో R&B శాఖ అధికారులతో రివ్యూ చేశారు మంత్రి కోమటిరెడ్డి. హ్యామ్ రోడ్లు, నేషనల్ హైవేల అంశాలపై చర్చించారు. భారీ వర్షాలు, వరదలతో డ్యామేజ్ అయిన రోడ్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, స్పెషల్ CS వికాస్ రాజ్ పాల్గొన్నారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడిగా మాజీ సైనికాధికారి హర్పాల్ సింగ్ అపాయింట్ అయ్యారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసేందుకు హర్పాల్ సింగ్ సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో చేపట్టిన టన్నెల్ పనులను పర్యవేక్షించనున్నారు. సొరంగ మార్గాల్లో టెక్నికల్ గా ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టనున్నారు. హర్పాల్ సింగ్ ఇండియన్ ఆర్మీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పలు అండర్ టన్నెల్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక రాష్ట్రంలో ఫీజు నిబంధనలు సవరిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిబంధనలను సవరించనుంది. బోధనా ప్రమాణాలు, నిబంధనల ఆధారంగా ఫీజుల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆధారిత చెల్లింపులు, నిబంధనల అమలు ఆధారంగా ఫీజుల పెంపుకు ఓకే చెప్పింది సర్కార్. కాళేశ్వరం కమిషన్పై కేసీఆర్, హరీష్ రావు పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. ప్రభుత్వం ఆధారాలు లేకుండానే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసిందన్నారు కేసీఆర్ తరఫు న్యాయవాది. అకాల వర్షాలతోనే మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిందని, దీనికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్తో కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో ఎప్పుడు చర్చిస్తారో ప్రభుత్వాన్ని అడిగి చెప్తానన్నారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ ను అప్రతిష్ట పాలు చేయాలని రాజకీయ వ్యూహంతోనే కమిషన్ వేసిందని కేసీఆర్ తరపు లాయర్ సుందరం వాదించారు. అయితే కమిషన్ విచారణ పారదర్శకంగా సాగిందని ప్రభుత్వం వాదించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందన్నారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. అప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ నిబంధనలు పాటించలేదని కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని చెప్పారు. రిపోర్టును కేసీఆర్, హరీష్ రావుకి ఇవ్వలేదన్నారు. కమిషన్ సమర్పించిన రిపోర్టుపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందని హైకోర్టుకు వివరించారు. రాజకీయంగా బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు నష్టం వచ్చేలా నివేదిక తయారు చేశారన్నారు. వర్షాకాలంలో అకాల వర్షాలతోనే మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిందని, దీనికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్ తో కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు కేసీఆర్ తరపు న్యాయవాది సుందరం. దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లర్ కుంగిందన్నారు. జస్టిస్ ఘోష్ నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు ఇవ్వడంలో దురుద్దేశం ఉందన్నారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన 600 పేజీల రిపోర్టు స్టడీ చేసేందుకు ప్రభుత్వం 3 మెన్ కమిటీ వేసిందన్నారు సుందరం. కమిటీ 60 పేజీల రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. ఆ 60 పేజీల రిపోర్టు కూడా తమకు ఇవ్వలేదన్నారు. కోర్టులో సమర్పించిన రిపోర్టును ప్రభుత్వ వెబ్సైట్లో డౌన్లోడ్ చేశామని చెప్పారు. అయితే కోర్టుకు సమర్పించిన పిటిషన్లోని ఫోటో కాపీ సరిగా లేదని తెలిపింది న్యాయస్థానం. కాళేశ్వరం రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదన్నారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్ లో పెడతామని చెప్పారు. కిరణ్ బేడి కేసుకు, కాళేశ్వరం కమిషన్ కేసుకు తేడాలున్నాయని చెప్పారు. తాము దాఖలు చేసే కౌంటర్లో మరిన్ని వివరాలు జతపరుస్తామన్నారు. అప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని హైకోర్టుని కోరారు. ఇక మరోవైపు కాళేశ్వరం కమిషన్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. కమిషన్ పారదర్శకంగా రిపోర్టు ఇచ్చిందని చెప్పారు. కమిషన్ అంశాలను విచారించిందని, చర్యలపై ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. అసెంబ్లీలో రిపోర్టును చర్చిస్తామనడం సబబేనన్నారు. రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదన్నారు కాళేశ్వరం కమిషన్ న్యాయవాది నిరంజన్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని ప్రశ్నించింది హైకోర్టు. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా అని అడిగింది. అయితే అసెంబ్లీలో రిపోర్టును ఎప్పుడు ప్రవేశపెట్టాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు ఏజీ. దీనిపై సమాధానం చెప్పడానికి సమయం కావాలని కోరారు. అయితే రేపు సమాధానం చెబుతామని ఏజీ చెప్పడంతో విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. ఇక మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై బీఆర్ఎస్ లీడర్లు తలో వాదన వినిపిస్తున్నారు. కేటీఆర్ సహా ఇతర బీఆర్ఎస్ లీడర్లు మేడిగడ్డ పిల్లర్లను కాంగ్రెస్ వాళ్లే పేల్చారేమోనని ఇన్నాళ్లు ఆరోపించారు గులాబీ లీడర్లు. ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే బాంబులతోనే మేడిగడ్డను కూల్చేశారని తేల్చేశారు. అయితే హైకోర్టులో కేసీఆర్ తరపు న్యాయవాది మరో వాదన వినిపించారు. అకాల వర్షాలతోనే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయన్నారు. దీంతో మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై గులాబీ లీడర్లు అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణకు కేంద్రం నుంచి ఇంకా 2.69 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. యూరియా సప్లై ఎవరి పరిధో కేటీఆర్ కు తెలీదా అని ప్రశ్నించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తాయన్నారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలంతా ఇండియా కూటమి అభ్యర్థిని సపోర్ట్ చేయాలన్నారు హస్తం నేతలు. తెలంగాణకు కేంద్రం నుంచి 2.69 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తే ఇప్పటి వరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చిందన్నారు. యూరియా కొరతపైన కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. యూరియా సరఫరా ఎవరి పరిధిలో ఉంటుందో 10 ఏళ్ల మంత్రిగా చేసిన కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. రైతులను రెచ్చగొట్టడమే కేటీఆర్ పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. యూరియా అనేది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తయారైనటువంటి అంశం కాదనేటువంటి అంశం 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మీకు తెలియదాన్ని అడుగుతా ఉన్నారు. 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా వచ్చింది కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఇచ్చిన అలిగేషన్ ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారి సర్కారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తాయన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. తెలుగు ఎంపీలంతా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థికే మద్దతు తెలపాలన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మల్లు రవి, రాజ్యాంగ పరిరక్షణ కోసమే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ప్రకటించిందన్నారు. అనూహ్యమైన రిజల్ట్ నిన్న మొన్న మనకి కాన్స్టిట్యూషన్ క్లబ్కి ఎలక్షన్లు జరిగింది. అక్కడేమీ విప్పిచ్చేది లేదు, అక్కడ కూడా విప్పు లేదు. విప్పు లేకుండా జరిగినటువంటి ఎన్నికల్లో మొట్టమొదటి విజయం ప్రతిపక్ష పార్టీలకు సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలిచాడు. ఇప్పుడు కూడా విప్పు ఉన్నది కాబట్టి 3 ఆఫ్ ది ఎంపీస్ నేను చాలామందితో మాట్లాడాను, చాలా గంభీరంగా ఉంది. క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని చెప్తున్నాను. ఏ రకంగా అయితే లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లును తప్పుపట్టారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. షా ఎంత భయపడి పనిచేస్తున్నారో దేశ ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు. ఏ పార్టీ అయినా బీజేపీకి సపోర్టు చేయకపోతే ఆ పార్టీ నాయకులపై ఈడీ కేసులు పెట్టి జైల్లో వేయించడానికి బిల్లు తీసుకొచ్చారని చెప్పారు. ప్రతిపక్షాలకు భయపడి ఈ బిల్లును తీసుకొచ్చారని అన్నారు ఎంపీ వంశీకృష్ణ. నెల రోజులు ఎస్ఐఆర్ అంశంపై ఏదైతే పార్లమెంట్ సమావేశాల మీద కొట్లాడుతున్నామో అమిత్ షా గారు ఎంత భయపడుతున్నారో, ఎంత భయంతో పనిచేస్తున్నారో నిన్నటి బిల్లు ప్రజలకు అర్థమవుతుంది. నిన్న బిల్లు పెట్టడము, ఎవరన్నా వారికి సపోర్ట్ చేయకపోతే వారి మీద ఈడీ కేసు పెట్టేస్తారు. 30 రోజుల్లో వాళ్ళని జైల్లో పెట్టేసి 31 రోజు లీగలీ మీరు సీఎం సీట్లో కూర్చోలేరు, మీరు మంత్రి కాలేరు అని చెప్పి వారిని తొలగించేస్తారు. ఇది కేవలము అమిత్ షా గారు భయపడి చేస్తున్న రాజకీయాలు అని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది. పీఎం కృషి సించాయ్ యోజన స్కీమ్ కింద తెలంగాణ పరిధిలోని అన్ని జిల్లాలకు ప్రాజెక్టులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రిక్వెస్ట్ చేశారు కాంగ్రెస్ రాష్ట్ర ఎంపీలు. వ్యవసాయ యోగ్యమైన రాష్ట్రంలో నీటి పారుదల, నీటి సంరక్షణ చర్యలు అవసరమని కేంద్ర మంత్రికి వివరించారు. పీఎం కేఎస్వై ప్రాజెక్టుతో హర్ ఖేత్ కో పానీ నిర్ధారించడం, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయడం లాంటివే లక్ష్యమని చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ సపోర్టే అవసరం లేదన్నారు బీజేపీ నేతలు. నైతిక విలువలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే రాజ్యాంగ సవరణలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదన్నారు. రైతులకు సక్రమంగా యూరియా అందుతున్నా కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతు అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాము ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు అవసరం లేదన్నారు. తమకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ ను ఎవరూ అడగలేదన్నారు. కేటీఆర్ కు మాత్రమే రైతులపై ప్రేమ ఉన్నట్లు, తమకు లేనట్లు మాట్లాడడం సరికాదన్నారు కిషన్ రెడ్డి. కేటీఆర్ ఎవరు అడిగారు సపోర్టు? మాకు అవసరం లేదన్న సపోర్టు, కానీ ఏదో యూరియా ఇస్తే సపోర్ట్ చేస్తాం. చిన్నపిల్లలు ఆట ఉండవు. ఏదో మాకు రైతుల మీద ప్రేమ లేనట్టు, ఆయనకే ప్రేమంతా ఉబ్బికొస్తున్నట్టు మాట్లాడితే ఎట్లా? ఆయన మధ్యలో ఆయన ఏమి, ఆయన స్టేట్లో ఉన్నాడా సెంట్రల్లో ఉన్నాడా? ఇచ్చేది మేము, ఆడు ఉపయోగించేది అక్కడ రైతులు. మధ్యలో ఈయనకెందుకు ఉలుకుపాలు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కొందరు నాయకులు ఉల్లంఘిస్తున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలను కాపాడుకునేందుకు రాజ్యాంగ సవరణ తీసుకొస్తోందని, ఇందుకోసం లోక్సభలో బిల్లు పెట్టామన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి, నైతిక విలువలకు వ్యతిరేకంగా వాటికి తిరోధకాలు ఇస్తూ
రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము. ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నాం అనుకున్నాం. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్లో పర్యటించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఐటీబీపీ జవాన్లతో ఆయన భేటీ అయ్యారు. ఐటీబీపీకి ఆధునిక నిఘా పరికరాలు, పటిష్టమైన కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. జవాన్ల ధైర్యం, త్యాగం భారతీయుల హృదయాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటుందని చెప్పారు. దేశాన్ని కాపాడే ఐటీబీపీ జవాన్లు గౌరవ, మర్యాదలు, సౌకర్యాలతో జీవించేలా చేస్తామన్నారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూతోనూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు బండి సంజయ్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నిన్న అధికార పక్షం తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్ వేయగా ఇవాళ విపక్ష కూటమి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ మోదీకి నామినేషన్ పత్రాలు అందించారు. నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ, శరద్ పవార్, సంజయ్ రౌత్ పాల్గొన్నారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇండియా కూటమి నేతలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు పార్లమెంటు ప్రాంగణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు ఇవాళే చివరి రోజు. ఈ నెల 25 లోపు అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. తనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదన్నారు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి పొలిటికల్ ఆఫీస్ కాదని స్పష్టం చేశారు. సాయంత్రం ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను కలిశారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇవ్వాలని కోరారు. The request made by some of friends and ably supported, endorsed by a veteran leader like Sri Arvind Kejriwal ji. I have come here to express my gratitude as he extended his solidarity and provoked all of us to think afresh as to what is happening in this country. ఉపరాష్ట్రపతి పదవికి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సరైన వ్యక్తి అన్నారు ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. దేశ హితం కోరి ఇతర పార్టీలు కూడా సుదర్శన్ రెడ్డికి ఓటేయాలని సూచించారు. సుదర్శన్ రెడ్డి ఎంపికతో తెలుగు వాళ్లు గర్వపడాలన్నారు. ముందస్తుగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ చెప్పారు కేజ్రీవాల్. तो मैं सभी पार्टियों से बोलूँगा कि जस्टिस रेड्डी का एक बहुत इम्प्रेसिव उनका करियर रहा है एज जज. जब उन्होंने देश के हक में, न्याय के हक में बहुत बड़े बड़े निडरता के साथ फैसले दिए हैं, तो उपराष्ट्रपति की पोस्ट के ऊपर इनके जैसा व्यक्ति आएगा तो उस कुर्सी का और मान सम्मान बढ़ेगा. तो मैं तो सभी को बोलूँगा कि ये कोई पक्ष या विपक्ष के कैंडिडेट नहीं है, ये सबके कैंडिडेट हैं, ये देश के कैंडिडेट हैं. ఇప్పటికే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. మొత్తం ఎలక్టోరల్ కాలేజ్ సంఖ్య 781 కాగా మెజార్టీ మార్కు 391. అధికార పక్షానికి 422 మంది సభ్యుల మద్దతు ఉంది.